ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఇక సాయంకాల వేళలో మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు చాలా గొప్పవాడు. కొన్ని పరిస్థితులలో మనకి తెలియదు ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు ఎందుకు ఇలా అనుమతిస్తున్నాడు, అసలు దేవుడు చూస్తున్నాడా, మరి మనం ఆరాధించే దేవుడు, మనం పూజిస్తున్నటువంటి యేసు ప్రభు, మరి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడా, ఆయన మన పక్షంగా ఉన్నాడా, ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు అనే ప్రశ్నలు మనలో తలెత్తుతాయి. ఎందుకంటే మనం గత 3 రోజులుగా 4 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము. గొప్ప దైవజనులు, ప్రపంచ సువార్థికులు, గొప్ప సంస్కరణకర్త, ఎంతో మంచి డిబేటర్, బైబిల్ గురించి ఎంతో జ్ఞానం సంపాదించారు. ఆయన 16 సంవత్సరాలు అన్ని గ్రంథాలు చదివి అధ్యయనం చేసుకొని మరి దేవుని గురించి, మన ప్రభు గురించి, యేసయ్య గురించి ఎంతో అద్భుతంగా ప్రపంచానికే చాటి చెప్పినటువంటి వ్యక్తి, మహనీయుడు, ఎంతో ధైర్యశాలి, పరిశుద్ధాత్మను కలిగిన వారు, పిరికితనం కలిగిన వాళ్ళు కాదు, ధైర్యవంతులు. ఆనాటి అపోస్తలులాగా, పౌలులాగా, పేతురు గారిలాగా, మరి శిష్యులలాగా ఆయన కూడా ధైర్యంగా నిలబడి సమాజం ముందు తన గొంతు విప్పి, తన గళం విప్పి యేసే రక్షకుడు, యేసే నిజమైన దేవుడు అని ప్రకటించాడు. అందరినీ ప్రేమించాలి అని చెప్పాడు. సత్యం ఇది అని నేర్పించాడు. ప్రేమతో సత్యాన్ని బోధించాడు. ప్రియులారా, నిజంగా ఆయన టాక్స్ వింటూ ఉంటే ఆ సహోదరుడు, మరి దేవుని సేవకుడు ప్రవీణ్ పగడాల గారు, మరి నిజంగా ఆయన ఎంత సేవ చేశారంటే, కనీసం ఒక వ్యక్తి ఒక 50 సంవత్సరాలు చేయాల్సిన సేవ అంతా ఆయన యొక్క 27 ఇయర్స్, ఆయన దేవునితో నడక 27 ఇయర్స్ అంట ఆయన సాక్ష్యంలో చెప్తూ ఉన్నాడు. రక్షణ టీవీలో మరి ఆయన డిబిటర్గా పని చేస్తూ ఉన్నారు. ఎంతోమంది గొప్ప వ్యక్తులను పిలిచి అన్ని మతాల వాళ్ళను కూడా కూర్చోబెట్టి దేవుని యొక్క మన పరిశుద్ధ గ్రంథం గురించి ఆయన ఎత్తి చూపించాడు. యేసే రక్షకుడని ఆయన చూపించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ప్రియులారా, మన క్రైస్తవ సమాజానికే, దైవ సేవకులందరికీ కూడా ఆయన ముందు ఉండి, అంటే ఎంతోమంది సువార్త ప్రకటిస్తారు, కానీ ధైర్యంగా ముందుకొచ్చి యేసయ్య దేవుడు అని అన్ని పరిస్థితులలో నిలబడి చెప్పడం అనేది అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. చాలామంది ఉన్నారు వెనకాల ఉండి సేవ చేస్తున్నారు, రహస్యంగా ఉండి సేవ చేస్తున్నారు. ఓకే, వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ సామర్థ్యం ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈ యొక్క ప్రవీణ్ గారు అన్నయ్య మరి నిజంగా దేవుడు అభిషేకించిన బిడ్డ, దేవుని జ్ఞానంతో నింపబడిన బిడ్డ, పరిశుద్ధాత్మతో నింపబడిన బిడ్డ అండి. నిజంగా ఆయన ఒక గొప్ప అపోస్తలుడు అని ఈరోజు నేను చెప్తున్నాను. మరి ఈరోజు ఆయన మరి సికింద్రాబాద్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఆయన భౌతిక కాయం దర్శించడానికి ఈరోజు మేము వెళ్ళడం జరిగింది. అన్ఫార్చునేట్లీ అక్కడ నేను వీడియో తీయలేకపోయాను, బట్ చిన్న ఒక క్లిప్పింగ్ మాత్రం తీసాం. ఎందుకంటే అక్కడ ఎంతో క్రౌడ్, చాలా క్రౌడ్ ఉంది. మేము వెళ్ళినటువంటి సమయంలో చాలా మరి అక్కడ తొందర పెట్టడం అనేది జరిగింది ప్రియులారా. కాబట్టి మేము అక్కడ వీడియో తీసుకోలేకపోయాము. జస్ట్ దూరం నుంచి ఒక చిన్న క్లిప్పింగ్ తీసుకున్నాను. బట్ ఇన్స్టాగ్రామ్లో లైవ్లో బయట నుంచి కొద్దిసేపు నేను అక్కడ నుంచి మాట్లాడాను. కానీ ఎంతోమంది అక్కడ వచ్చిన వాళ్ళు వీడియోలు తీస్తున్నారు, ఫోన్లలో రికార్డ్ చేస్తున్నారు. కానీ ఒకటి నాకు చాలా సంతోషం కలిగింది ఏంటంటే, ఎంతోమంది దైవజనులు అక్కడికి వచ్చారండి. అన్ని డినామినేషన్ వాళ్ళు వచ్చారు. సొంత సహోదరుడిగా ఆయన్ని ప్రేమించి స్త్రీలు, పురుషులు, యవ్వనస్తులు ముఖ్యంగా రావడం జరిగింది. మీరందరూ కూడా టీవీలో చూశారు. చాలా మరి సంతోషం. అన్ని డినామినేషన్స్ నుంచి పెద్దలు వచ్చి సంతాపం వ్యక్తపరిచారు. మనందరం కూడా నిజంగా అండి, యేసే రాబోతున్నాడు. ఎస్, ప్రవీణ్ గారు అదే చెప్పారు. మనం మరణించినా కూడా పునరుద్ధానులమైతాం. దేవుని వాక్యంలో ఉన్నది ఆయన నమ్మారు.
ఆయన ఎక్కడ కూడా మరణానికి భయపడుతున్నట్టుగా లేదు. ఆయనకి మరి థ్రెట్ ఉందని, ఎవరో చంపుతామని బెదిరింపులు కాల్స్ చేస్తున్నారని కూడా ఆయన మీడియాలో పోస్ట్ చేశారు. కానీ ఆయన ధైర్యంగానే మరి ఆ ప్రయాణం చేశారు. ఒంటరిగా మరి ఆ మీటింగ్కి వైజాగ్కి వెళ్ళారంటే కూడా మరి ఆయన ధైర్యాన్ని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎవరైనా సరే ఎవరైనా చంపుతున్నారు, వెతుకుతున్నారంటే దాక్కుంటారు. కానీ యాక్చువల్గా మరి ప్రవీణ్ గారు ఇలాంటి భయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఆయన ఎంత గొప్ప వ్యక్తి, ప్రపంచానికి కావలసినటువంటి వ్యక్తి, మరి కుటుంబానికి కూడా కావాల్సినటువంటి వ్యక్తి, దేవునికి కావాల్సినటువంటి వ్యక్తి. ఆయన ఇంకా బ్రతికి ఉంటే ఆయన ఇంకా ఎంతో చాలా గొప్పగా ఆయన సేవ చేసేవారు. కానీ ఏదైనా మన చేతిలో లేదు కదండి, దేవుని సమయం. కీర్తన 127లో కూడా మనం చూస్తాం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థం, యెహోవా కాపాడని ఎడల కావలివారు కావలి కాయట కూడా వ్యర్థం. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంతగా మనం ఉన్నా కూడా దేవుడు మనల్ని కాపాడాలి. దేవుడు తప్పించగలడు, మరణం తప్పించడం యెహోవా వశము అని మనం చూస్తున్నాం. సో ఆ టైంలో దేవుడు మరణం తప్పించగలిగేవాడే. కానీ మరి దేవుడు మరి ఆ మరణాన్ని అనుమతించారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నయ్య సొంతగా ఆయన మాటల్లో చెప్పారు, ఒక వ్యక్తి మరణిస్తే ఆయన మరణం ద్వారా ప్రపంచంలో కూడా దేవునికి మహిమ కలగాలి. ఆయన మరణం ద్వారా కూడా, అంటే మన మరణం ద్వారా కూడా ఒక గొప్ప సాక్ష్యం ఈ లోకానికి అందాలి. అందరిలో ఒక ఉజ్జీవం అనేది నింపాలి. మనం ఈ లోకం నుంచి వెళ్ళినప్పుడు ఏదో అలా మామూలుగా వెళ్ళకూడదు అనే విషయాన్ని కూడా ఆయన షేర్ చేసుకున్నారు. సో మేబీ ఆయన మరణం ద్వారా దేవుడు ఈరోజు ప్రపంచానికే ఒక గొప్ప పాఠాన్ని ఆయన నేర్పిస్తున్నాడు. క్రైస్తవులందరూ ఐక్యమై కదిలి వచ్చారు. క్రైస్తవులలో ఒక ఉజ్జీవం అనేది వచ్చింది, ఒక ఐక్యత అనేది వచ్చింది. ఇది ఇంకా ముందుకి కొనసాగాలి. మరి మన భారతదేశంలో జరుగుతున్న అరాచకాలు ఆగిపోవాలి అంటే క్రైస్తవ బిడ్డలందరూ కూడా ఈరోజు ఆ రోడ్ల మీద ఆయన అన్నయ్య బాడీని తీసుకెళ్ళి వెళ్తూ యుద్ధము యెహోవాదే అని పాటలు పాడుతూ వెళ్తూ ఉన్నారు. నిజంగా అండి, మన క్రైస్తవుల కోసం ఎవరు నిలబడతారండి చెప్పండి? ఏ మనుషులు నిలబడ్డారు ఈరోజు? ఏ రాజకీయ నాయకులు నిలబడ్డారు? ఏ గొప్పవాళ్ళు అని పేరు పొందిన వాళ్ళు నిలబడ్డారు? మరి ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు ఎంతోమంది రాజకీయ నాయకులు మన చర్చిలలోకి వస్తారు, మన చర్చిలలో మాట్లాడతారు, ప్రైజ్ ద లార్డ్ చెప్తారు, హల్లెలూయా చెప్తారు, మీ ఓటు మాకు వేసి గెలిపించండి అంటారు, బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, ప్రార్థనలు చేయించుకుంటారు. మరి అలా మరి వచ్చినటువంటి నాయకులు ఈరోజు ఆ క్రైస్తవ సంఘంలో ఒక దైవజనుని, అది కూడా ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ని, మరి టీవీలో ఎంతో మందితో మాట్లాడినటువంటి అలాంటి ఒక భక్తిని, ఎంతో సోషల్ సర్వీస్ చేస్తున్నటువంటి అలాంటి ఒక సహోదరుని, అందరినీ కూడా హిందూ ముస్లిం వాళ్ళని బౌద్ధులని భేదం లేకుండా మనుషులని ప్రేమించాలని బోధించినటువంటి అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఒక మామూలు మరణం కాకుండా ఒక హత్య చేయబడినటువంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ పడి ఉన్నప్పుడు ఎవరు కూడా నాయకులు పట్టించుకోకపోవడం నిజంగా ఇది చాలా విచారము. మరి పెద్ద వాళ్ళు అన్నవాళ్ళు కూడా మరి కిందికి దిగి రాకుండా ఉండడము చాలా విచారం ప్రియులారా. చాలా లేటుగా ఎంతో ఒత్తిడి చేస్తే లేటుగా వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితులలో ప్రియులారా మనం ఎవరి మీద ఆధారపడాలి? కేవలం దేవుని మీదనే. యుద్ధం యెహోవాదే అండి. ఎస్, మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. మన దేవుడు రాజుల హృదయాలను కూడా కరిగిస్తాడు. మన దేవుడు చట్టాలను కూడా మార్చేస్తాడు. ఈరోజు సిటీ నడిబొడ్డులో యుద్ధం యెహోవాదే అని పాటలు పాడుతూ ఆ గొప్ప దైవజనుని ఒక మార్టర్గా, ఒక హత సాక్షిగా మారినటువంటి ఆ బిడ్డ రక్తము ఈ నేల మీద పడింది. ఆంధ్రాలో పడింది, తెలంగాణలో పడింది. ఈ రెండు రాష్ట్రాలను ఐక్యం చేసి ఈ రెండు రాష్ట్రాలలో
ఉన్న దైవజనులందరినీ కూడా ధైర్యముతో ఆత్మతో అభిషేకించి మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడని నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా నమ్ముతున్నానండి. దేవుడు మరి ఈ యొక్క ఇన్సిడెంట్ ఎలా జరిగిందో, ఎవరు చేశారు, ఎవరు చేపించారా, దీని గురించినటువంటి అన్ని విషయాలు మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా అన్ని బయటికి రావాలని ప్రార్థన చేద్దాం. ఎక్కడ కూడా ఎలాంటి మోసం అనేది జరగకూడదు, అన్యాయం అనేది జరగకూడదు. చాలామంది మరి చూడండి, మీడియా వాళ్ళు రాలేదని బాధపడ, ఎక్కడెక్కడ ఒక చిన్న చిన్న విషయాన్ని కూడా మీడియా వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. పెద్ద పెద్ద ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు, నేను పేర్లు చెప్పను, కానీ అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఒక్క టీవీ ఆన్ చేస్తే ఒక్క టీవీలో కూడా ఒకటి రెండు ఛానల్స్ తప్ప పెద్ద పెద్ద టీవీలు అనేవాళ్ళు ఎన్నో ఎక్కడ ఏమి జరిగినా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ లైవ్ టెలికాస్ట్, బ్రేకింగ్ న్యూస్ అని లైవ్ టెలికాస్ట్ చేసేవాళ్ళు. ఈరోజు ఇంత పెద్ద సంఘటన జరిగితే ఎవ్వరు ఒక్కరు కూడా రాలేదంటే నిజంగా అండి క్రైస్తవులని ఎంతగా చీప్గా చూస్తున్నారు, యేసు ప్రభుని ఎంతగా వాళ్ళు అవమానిస్తున్నారు. చూడండి, మన జెండాలో, ఇండియా జెండాలో 3 రంగులు ఉన్నాయి కదా. ఒకటి కాషాయం, దేనికి గుర్తండి? హైందవులకు గుర్తు. వైట్ ఎవరికి గుర్తు? క్రైస్తవులకు గుర్తు. గ్రీన్ కలర్ ముస్లిమ్స్కి గుర్తు. ఈ 3 రంగులు అంటే ఈ 3 మతాలు కలిసినదే మన భారతదేశము. జెండా వందనం మనం చేస్తున్నాం, హైందవుల్ని గౌరవిస్తున్నాం, ముస్లిమ్స్ గౌరవిస్తున్నాం, క్రైస్తవుల్ని కూడా మనం గౌరవించాలి, అందరినీ గౌరవించాలి. ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా, ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకునే వాక్కు స్వేచ్ఛ ఉంది, మనకి వాక్కు స్వేచ్ఛ ఉంది. మనం ఎన్నో ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉన్నాం. ఎవరి మీదైనా మనం తిరుగుబాటు చేస్తున్నామా? నువ్వెందుకు ఈ సబ్బు గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావు, నువ్వెందుకు ఈ పేస్ట్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావు అని ఎవరైనా ఏమన్నా అంటారు. ఒక కంపెనీ వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, దానికి మించి ఇంకొక కంపెనీ వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఇదిగో నా దేవుని గొప్పతనం నేను నమ్మిన ధర్మం, ఇదిగో నా ధర్మంలో ఉన్నటువంటి నిజాయితీ ఇది సత్యము. నీకు సత్యం అనిపిస్తే నువ్వు నమ్ము, లేదు నాకు ఇదే నేను నమ్మినైతే సత్యం అనిపిస్తుంది అంటే నువ్వు అందులోనే ఉండు, నీకు అందులోనే మోక్షం దొరుకుతుందో నమ్మితే అందులో వెళ్ళు. కానీ నాకు అనిపించింది ఇది, నేను చెప్తున్నాను, నమ్మితే నమ్ముతావు లేకపోతే లేదు, అంతే. ఇప్పుడు ముస్లిమ్స్ ఎంతోమంది మనకు అనిపిస్తారు, మనం వెళ్ళి ముస్లింగా మారిపోతామా? మనం వెళ్ళి హిందూగా మారం. ఒక క్రిస్టియన్ అంటే క్రిస్టియన్గానే ఉంటాడు. నిజంగా వాళ్ళు మారిపోయారు, ఎక్స్ క్రిస్టియన్ అని కొంతమంది మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు క్రిస్టియన్ అని అనబడరు. ఎందుకంటే నిజమైన క్రైస్తవుడు, క్రీస్తుని తెలుసుకున్నవాడు ఎప్పుడు కూడా క్రీస్తు కొరకు మరణిస్తాడే కానీ క్రీస్తుని వదిలిపెట్టాడు. ఓకే, ఆయనకు నచ్చలేదు, వాళ్ళకి నచ్చలేదు, కొంతమంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ నీకు నచ్చిన మతాన్ని నువ్వు అవలంబించుకో, నేను ఎవరొద్దన్నారు? నీకు నచ్చిన గ్రంథాన్ని చదువుకో, నచ్చిన ప్రార్థన చేసుకో, నచ్చిన వారికి ప్రార్థన చేసుకో. కానీ యేసు ప్రభు గురించి ప్రార్థన చేస్తున్న వాళ్ళని, సువార్థికులని చంపడం ఏంటండి? అసలు చంపాల్సినంత పని దైవ సేవకులు, మరి పాస్టర్లు ఏం చేశారు? సువార్థికులు ఏం చేశారు? వాళ్ళు తాగుడు మానమని చెప్పడం మంచిదా? మీ జీవితాలు మార్చుకోమని చెప్పడం మంచిదా? ప్రవీణ్ ప్రగడాల బ్రదర్ గారు ఎంతో చక్కగా చెప్పారు. క్రిస్టియానిటీ మన ఇండియాలోకి రావడం ద్వారా ఎన్ని సంస్కరణలు జరిగాయి, మన దేశం ఎంత అభివృద్ధి చెందింది. మన దేశంలో ఈరోజు ప్రతి స్త్రీ చదువుకుంటుందంటే కేవలం క్రిస్టియానిటీ వలన. మన దేశంలో బ్యాంకు ఉందంటే, పోస్ట్ ఆఫీస్ ఉందంటే, మన దేశంలో ట్రైన్ వచ్చిందంటే, ఇంకు వచ్చిందంటే, ప్రింటింగ్ ప్రెస్ వచ్చిందంటే, ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చాయి, దేనికోసం వచ్చాయో తెలుసా? హిస్టరీ తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మన క్రైస్తవులు, దేవుని నమ్మిన బిడ్డలు తీసుకొచ్చినవి. అంతెందుకంటే ఈరోజు మనం వాడే ప్రతి వస్తువు, మన మొబైల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువు మనం క్రైస్తవులు చేసిన దాని నుంచే వాడుకుంటూ ఉన్నాం. వాళ్ళు కనిపెట్టినవే కదండి. రైట్ బ్రదర్స్ ఏం కనిపెట్టారు? ఫ్లైట్ కనిపెట్టారు. ఈరోజు అన్ని మతాల వాళ్ళు ఫ్లైట్లో ఎక్కుతారు, కేవలం క్రైస్తవులు ఎక్కాలని రూల్ పెడితే ఎవరన్నా ప్రయాణం చేయగలరా? కులాలకి, మతాలకి అతీతంగా మనం ఆలోచించాలండి. అలాంటి మనస్తత్వం మన దేశంలో రావాలి.
ఎందుకంటే వాళ్ళలో మత ఛాందస్తం, దురాత్మ శక్తులు పనిచేస్తున్నాయండి. వీటన్నిటి వెనకాల సైతాను హస్తం ఉంది. మనకు కనిపిస్తుంది దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. కాబట్టి సైతాను యొక్క సమయం చాలా సంకుచితంగా ఉంది. వాడికి ఇక టైం లేదు. కాబట్టి వాడు తొందరపడతా ఉన్నాడు. గొప్ప గొప్ప సేవకులను చంపేయాలని వాడు టార్గెట్ పెట్టుకుని ఉన్నాడు. ఎవరి ద్వారా అయితే ఈ సమాజం ప్రభావితం అవుతుందో, ఎవరైతే అన్నిలు మారిపోతున్నారో, సత్యంలోకి వస్తున్నారో, మరి నిజమైన దేవుని తెలుసుకుంటారో అని చెప్పేసి సైతానుడు కూడా మరి చాలా విర్రవీగుతున్నాడు. కానీ వాడికి తెలియదు, ఒక్క ప్రవీణ్ గారు చనిపోతే మరి ఒక దైవజనుడు చెప్పాడు, 1,000,000 మంది ప్రవీణ్లు ఉద్భవిస్తారు. ఆమేన్. ఎస్, ఆయన స్థానంలో ఇప్పుడు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రవీణ్ గారి యొక్క ఇన్స్పిరేషన్ తీసుకొని మరి ఇప్పుడు వారి యొక్క సతీమణి గారు ఎంతో చక్కగా మాట్లాడారు. ఏదైతే ప్రవీణ్ గారు స్టార్ట్ చేశారో అది మనం కంటిన్యూ చేయాలి, ఆ మినిస్ట్రీని కంటిన్యూ చేయాలని ఎంత ధైర్యంగా ఆ బిడ్డ మాట్లాడిందో నిజంగా. ఎందుకంటే నేను కూడా అనుభవించాను. డాడీ మరణించినప్పుడు, మమ్మీ మరణించినప్పుడు ఇక్కడ నిలబడి దేవుని స్తుతించాలంటే, దేవుని గురించి మాట్లాడాలంటే ఎంత శక్తి కావాలి, ఎంత మనోధైర్యం కావాలి, ఎంత ఆత్మబలం కావాలి. ఆ టైంలో దేవుడు మాకు ఆ బలం ఇచ్చాడు, ఆ శక్తిని ఇచ్చాడు. ప్రియులారా, ఈరోజు నేను ఆ సహోదరి కోసమే ప్రార్థన చేశాను, తన వైఫ్ కోసం, పిల్లల కోసం. ప్రభా, వాళ్ళకి తట్టుకునే శక్తినివ్వండి. మరి చివరిసారిగా ప్రవీణ్ గారు నా తల్లి కోసం ప్రార్థన చేయండి అని చెప్పారంటే, చివరిగా నేను ఆశపడుతున్నాను నా తల్లి మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆవిడే ఆయనకి అన్నీ చూసుకున్నారు. తన తండ్రి అంతా చిన్నప్పటి నుంచి ఆయన పట్టించుకోలేదు. ఆయన అసలు తండ్రితో అంత అటాచ్మెంట్ లేదు. కానీ మరి ఆయన తల్లి ఎంత కష్టపడి పెంచిందో, మరి ఆయన లైఫ్ టెస్ట్ మనీ కూడా మీరు వింటే చాలా బాగుంటుంది. ఎంతో అన్ని డ్రగ్స్ తీసుకునేవారు, అన్ని లోకానికి అంటే ఒక సౌలులాగా ఉన్నటువంటి వ్యక్తి ఒక పౌలులాగా మారి ఈరోజు క్రైస్తవ సమాజానికి అంటే చంపుతామని తెలిసినా కూడా ఆయన ఒంటరిగా వెళ్ళారు అంటే చూడండి, ఆయనకున్నటువంటి ధైర్యము క్రీస్తు కొరకు. పర్వాలేదు, చస్తే చస్తాం అని అలా వెళ్ళిపోయారేమో. నేను మాత్రం భయపడను, దేనికి భయపడను, లొంగను అని అనుకొని ఉండొచ్చు ఆయన. ప్రియమైన సహోదరి సహోదరుడా, నిజంగా ఆ సహోదరుడు యొక్క భార్య జెస్సీ గారు, మరి తన కుమార్తె కూడా ఎంత ధైర్యపు మాటలు వాళ్ళు మాట్లాడారు. వాళ్ళ కోసం మనం బాగా ప్రే చేయాలి. వాళ్ళ మినిస్ట్రీ ఇంకా ఏదైతే అదే చెప్తూ ఉంది, ప్రవీణ్ గారు ఏదైతే స్టార్ట్ చేశారో అది మేము కంటిన్యూ చేస్తాము. మాతో పాటు మీరు కూడా నిలబడండి. మీరు నిలబడినందుకు వందనాలని చెప్తూ ఉన్నారు. తన కుమార్తె కూడా అదే మాట చెప్పారు. సో నిజంగా ప్రియులారా, అన్నీ బాగుంటే యేసయ్యను అనుసరించడం చాలా ఈజీ అండి. కానీ ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు, ఇలాంటివి మనకి గుండెకి దెబ్బలు తగిలినప్పుడు, మానసిక ఒత్తిడి కలిగినప్పుడు యేసయ్య కోసం నిలబడడం చాలా కష్టం. నేను కూడా ప్రియులారా, డాడీ చనిపోయినప్పుడు అసలు నేను సేవ చేస్తానా, నేను వాక్యం చెప్పగలనా, మళ్ళీ నేను వాక్యం చెప్తానా, లైవ్లోకి వస్తానా అనుకున్నాను. నేనైతే నాకు అస్సలు శక్తి లేదు ప్రియులారా. ఒకరోజు మరి మా యొక్క ప్రేయర్ టీంలో ఒక చిన్న ప్రేయర్ టీం ఉంది మాకు, ఎవ్రీడే 9 to 10. ఆ గ్రూప్ ప్రార్థన వీరులు నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు. మా బాధలో వాళ్ళు కూడా బాధలు పంచుకున్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తూ మరి ఒకరోజు నేను వాక్యం చెప్తున్నాను, ఏదో మామూలుగా చెప్తున్నాను, లూకాసు వార్త, యోహాను సువార్త 14లో. ఆ రోజు నేను వాక్యం షేర్ చేస్తూ ఉంటే దేవుడు నాతో మాట్లాడారు. హల్లెలూయా. నేను నిన్ను అనాథగా విడిచిపెట్టను అని, ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీతో ఉండును, మీలో ఉండును. అవును, పరిశుద్ధాత్మ నాతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ నాలో ఉన్నారు, నేను ఒంటరిగా లేను. ఎస్ అనే ఒక ధైర్యం వచ్చింది. నా డాడీ ఆయన నన్ను చూసి ఎంతో గర్వించేవారు, నేను ఆయన సేవ చేస్తున్నానని. నేను ఇంకా అలాగే ఉండాలి, నేను సేవ చేస్తూ ఉంటేనే ఆయన సంతోషిస్తారు అని చెప్పి మరి ముందుకు వెళ్ళడం జరిగింది. మళ్ళీ లైవ్ స్టార్ట్ చేశాను, ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉన్నాను, సువార్త ప్రకటిస్తూ ఉన్నాను.
మరి ఇంకా 1 ఇయర్ కాకముందే మా అమ్మగారు హెవెన్కి వెళ్ళిపోయారు. ఇంకా అప్పుడు ఎలా ఉంటుందండి? నేను చాలా రాత్రులు, ఎన్నో రోజులు, నైట్స్ నిద్ర లేకుండా, ప్రభువా ఎందుకు ఇలా జరిగింది, అమ్మని నాన్నని ఇద్దరిని నువ్వు తీసుకున్నావు ప్రభువా, మాకు ఎలాగా మేము తట్టుకునే శక్తి మాకు లేదు ప్రభువా, నేనేమైనా తప్పు చేశానా? అమ్మకి ఆపరేషన్ చేపిద్దామని ఆపరేషన్ చేయించాం. ఆపరేషన్ చేయించడం తప్పైందా ప్రభా? మేము కొంచెం ఆగాల్సిందా? ప్రార్థన చేసే ముందుకెళ్ళాము. ప్రభా నువ్వు ఆపొచ్చు కదా, నీ చిత్తమైతే నువ్వే ఆపొచ్చు కదా, ఎందుకు ఇలా జరిగిందని ఎన్నోసార్లు మదనపడి నిద్ర పట్టకుండా, మరి నిద్ర పట్టడానికి యూట్యూబ్లో ఏదో ఒకటి వాక్యం ఆన్ చేసుకొని ఆ వాక్యం వినుకుంటా, మైండ్ డైవర్ట్ అవ్వడానికి అలా ఏదో ఒకటి వీడియో చూసుకుంటూ, ఎవరితోనో ఒకరితో ఫోన్లో మాట్లాడుతూ, అలాగా దేవుని యొక్క శక్తి అండి. ఈరోజు మా ఫ్యామిలీ నిలబడిందంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప. కాబట్టి వీటన్నిటి నుంచి మేము అండర్ త్రూ వెళ్ళాం. కాబట్టి మమ్మీ డాడీ ఒక ఏజ్లో ఉన్నారు, వాళ్ళు ఒక 60-65, వాళ్ళు న్యాచురల్గా సిక్ అయ్యి, అనుకోకుండానే అనుకోండి, మేము అనుకోలేదు ఇంత త్వరగా మమ్మీ డాడీ వెళ్ళిపోతారని. ఎంత ఆరోగ్యంగా ఉండి సడన్గా వెళ్ళిపోయారు. సో అదే మేము తట్టుకోలేకపోతున్నామంటే, మరి ఈ యొక్క ప్రవీణ్ గారి యొక్క కుటుంబము, తల్లిగారు, భార్య, పిల్లలు, వాళ్ళ యొక్క పెంపుడు పిల్లలు, వాళ్ళ యొక్క సంఘస్థులు, వాళ్ళ మినిస్ట్రీలో ఉన్నవాళ్ళు ఎలా తట్టుకుంటారు? ఆయన మరి ఒక అనుమానాస్పదమైన మరణం పొందడము, ఆయన ముఖము అలాగా ఎంత వికారంగా అయిపోవడం, గాయాలు, అది వింటుంటేనే ఎంతో బాధ, అసలు మనం తట్టుకోలేము. ఈరోజు నిజంగా నేను వెళ్ళి అన్నయ్యని చూస్తానా అనుకున్నాను, ఎందుకంటే అంత రష్ అక్కడ. మేము వెళ్తే అక్కడ ఎట్లా ఉంటుందో, కానీ ధైర్యం చేసి వెళ్ళాము. లోపలికి వెళ్ళినప్పుడు దేవుని కృప వలన అక్కడ అంత ఎక్కువ రష్ లేదు, అందరు వెళ్తూ ఉన్నారు, లైన్లో చూస్తూ ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు మాత్రం మాకు టైం దొరికింది, చూడగలిగాము అన్నయ్య పార్థిక దేహాన్ని చివరిసారిగా, చివరి చూపు చూసే ఒక అవకాశం కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక ప్రియులారా. ఆయన ఎంతమంది బిడ్డలను సంపాదించుకున్నాడు. ఈ లోకం నుంచి మనం ఏం తీసుకెళ్తామండి? మన ఆస్తి కాదు, మన సంపాదనలు కాదు, మనం ఏమి తీసుకెళ్ళమండి. ఆత్మీయ బిడ్డల్ని మనం తీసుకెళ్తాం. ఎంతమందిని సంపాదించుకున్నారని ఆయన కోసం ఎంతమంది కన్నీరు కార్చారు. ఎవరో తెలియని వాళ్ళు, ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కూడా ఆయన్ని చూసి కన్నీరు కారుస్తున్నారు. నాకు కూడా చాలా బాధ అనిపించింది. ప్రభువా నీ బిడ్డ నీ దగ్గరికి వచ్చేసాడు, కానీ ఆ భార్య బిడ్డలకి తట్టుకునే శక్తి కావాలి. డాడీని తలుచుకున్నప్పుడు వాళ్ళకి ఇంత చిన్న వయసులో డాడీని కోల్పోయారు వాళ్ళు. చాలా డాడీ లేకపోతే ఎంత బాధ ఉంటుందండి మాకు తెలుసు. మీలో కూడా చాలామంది డాడీ లేని వాళ్ళు, మీకు కూడా తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మమ్మీ డాడీ ఉన్నవాళ్ళు మీ మమ్మీ డాడీని మంచిగా చూసుకోండి అమ్మా. ఎందుకంటే మనకు లైఫ్లో ఒకసారి వెళ్ళిపోతే మనం హెవెన్లోనే కలుసుకోవాలి. హెవెన్లో కలుసుకుంటాం ఖచ్చితంగా, కానీ మనం హెవెన్కి వెళ్ళే వరకు కూడా అంత టైం కూడా మనం ఈ లోకంలో బ్రతకాలంటే మనకి ఒక సంతృప్తి అనేది ఉండాలి. నేను నా అమ్మని నేను మంచిగా చూసుకున్నాను. కొన్నిసార్లు నాకు కూడా అనిపించేది, అమ్మ నాన్నని నేను సరిగా చూసుకోలేకపోయానా. చాలా రోజులు నేను బాధపడేదాన్ని కొన్నిసార్లు. అంటే కొన్ని విషయాలు కోపం వచ్చేది, డాడీ మీద కోపం వచ్చేది, గట్టిగా అరిసేదాన్ని, మమ్మీ మీద కూడా అరిసేదాన్ని. కానీ అది తర్వాత మళ్ళీ ఒక క్షణంలోనే మళ్ళీ ఫీల్ అయ్యేది, అయ్యో నేను అమ్మని అలా అన్నాను, డాడీని అట్లా అనకుండా ఉండాల్సింది. మళ్ళీ వెంటనే ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళతో మాట్లాడు. అంటే ఇది మామూలుగా మన ఫ్యామిలీలో జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, నేను డాడీని బాధ పెట్టానా, మమ్మీని బాధ పెట్టానా, సరిగా వాళ్ళని చూసుకోలేదా అని ఎంతో బాధ. నా ప్రియమైన సహోదరులారా, ఇఫ్ యూ హ్యావ్ పేరెంట్స్, ప్లీజ్ కైండ్లీ, ఇట్ ఈస్ మై రిక్వెస్ట్, యూ లవ్ దెమ్. వాళ్ళకి నువ్వు ఎంత ప్రేమించాలనుకుంటున్నావు ప్రేమించు, వాళ్ళకి ఇష్టమైనదే చెయ్యి. ఒకవేళ వాళ్ళు తిట్టినా నువ్వేం మళ్ళీ రిటర్న్ తిట్టకు, భరించు. ఎందుకంటే వాళ్ళు మనల్ని కన్నారు, వాళ్ళు మనల్ని పెంచారు.
వాళ్ళు మనల్ని తిట్టినా కొట్టినా మనం పడాలి, అది వాళ్ళ హక్కు. ఒకవేళ వాళ్ళు సరిగా చెప్పరు, కొన్నిసార్లు చాదస్తం అని అంటాం, పెద్దవాళ్ళు చాదస్తంగా ఉంటారు, ఉండని. ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణంలో వాళ్ళు కొన్నిసార్లు మనకి ఇష్టం లేని చెప్తారు, అయినా కూడా వాళ్ళని సంతోష పెట్టడానికి మనం చేయాలి. అంటే నేను వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళమని చెప్పట్లేదు, కొన్నిసార్లు వాళ్ళు వాక్యానికి వ్యతిరేకంగా చెప్పచ్చు, కానీ వాళ్ళకి మనం ప్రేమతో చెప్పాలి ప్రియులారా. ఎందుకంటే వన్స్ యూ లాస్ట్ యువర్ పేరెంట్స్, ఈ భూమి మీద మళ్ళీ నువ్వు వాళ్ళని చూడలేవు, మళ్ళీ చూడలేవు. మన అమ్మ నాన్న మనకి చాలా గొప్ప ఐశ్వర్యం అండి. ఈ లోకంలో మనకి ఏది ఉన్నా కూడా వాళ్ళ ప్రేమ ముందు సరిపోదు. ఈరోజు నీకు మ్యారేజ్ అయి ఉండొచ్చు, నీకు హస్బెండ్ ఉండొచ్చు, వైఫ్ ఉండొచ్చు, చిల్డ్రన్ ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా ఒక స్వార్థంతోనే ఉంటారు. నీ భర్త అయినా, భార్య అయినా, నీ పిల్లలైనా, కానీ నీ తల్లిదండ్రులు మాత్రమే ఏ స్వార్థం లేకుండా ప్రేమించే వాళ్ళంటే నీ తల్లిదండ్రులు. నేను చాలాసార్లు మా ఇంట్లో మా చిన్న తమ్ముడు ఉన్నాడు, వాడు ఇంకా అంత దేవునిలోకి రాలేదు. సో అమ్మ నాన్న చాలా వాడిని ప్రేమిస్తారు, వాడు ఎన్ని తప్పులు చేసినా కూడా వాడిని ప్రేమిస్తారు, వాడిని క్షమిస్తారు, మళ్ళీ అన్నీ మర్చిపోతారు. నేను అనుకునేదాన్ని, దేవుని ప్రేమ అంటే ఇలా ఉంటుందా? అంటే నీ తల్లిదండ్రులే ఇలా ఉంటే నేను ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు దేవుడు. తల్లి మరిచినా నేను నిన్ను మరువను అంటాడు. అలాంటప్పుడు నా తల్లిదండ్రులు మమ్మల్ని ఇంతగా ప్రేమించినప్పుడు, మా సహోదరుని ఇంతగా ప్రేమించినప్పుడు అన్నీ మర్చిపోతారు. డాడీ మీద ఒకవేళ నేను ఎంత కోపంగా మాట్లాడినా నెక్స్ట్ డేకి మళ్ళీ నవ్వుకుంటూ వస్తారు, చాలా మంచిగా మాట్లాడతారు. నేను నవ్వుతూ మాట్లాడితే ఆయనకి చాలా ఇష్టం. అట్లా అంత ప్రేమగా వాళ్ళు మనల్ని చూసుకుంటున్నప్పుడు ప్రియులారా, ఇప్పుడు నాకైతే నేను ప్రతి ఒక్కరిలో అమ్మ నాన్నని చూస్తున్నాను. నాకు ఎవ్వరు డాడీ ఏజ్లో కనిపించిన, మమ్మీ ఏజ్లో కనిపించిన వాళ్ళు మా మమ్మీ డాడీ అన్నట్టుగా నేను చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా మమ్మీ డాడీ లేరు, వాళ్ళ స్థానంలో దేవుడు అనేక మందిని ఇచ్చాడు అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ ఫ్యామిలీలో మీ మమ్మీ డాడీ ఉంటే, ఒకవేళ మీకు మ్యారేజ్ అయినా కూడా అమ్మ నాన్నను వదిలిపెట్టకండి ప్లీజ్. అమ్మ నాన్న వదిలిపెట్టకండి. మీ భార్య మీకు ఎన్నో చెప్పొచ్చు, అమ్మని చూడొద్దు, దూరంగా పెట్టేసే, ఊర్లో పెట్టు, హాస్టల్లో పెట్టు. మా ఇంటి దగ్గర ఒక అంకులు, ఆయనకి కాళ్ళు లేవు సరిగా, ఒక్కడే ఉంటాడు. ఆంటీ చనిపోయింది చిన్నప్పుడే, ఒక్కడే కొడుకు. ఆయన ఒక్కోసారి ఉదయమే లేచి బయటకు వచ్చి అలాగే పాకుతూ బయట వాకిలు కూడా ఊడుస్తూ ఉంటాడు. ఎందుకు అంకుల్ మీరు ఊడుస్తారు, మీ కోడలు ఊడుస్తుంది కదంటే, పర్లేదమ్మా అనేసి చిన్న చిన్న పనులు చేసుకుంటే తప్పేముంది. అలా అంత చేసి ఆయన మీద ఒకరోజు ఈ మధ్య 2-3 సార్లు ఆ కోడలు గొడవ, ఎంత గట్టిగా గొడవ అంటే ఆయనని తిట్టి, ఆయన చెప్తున్నాడు, నేను హాస్టల్కి వెళ్తానని చెప్పానమ్మా, వాళ్ళ మధ్యలో నేను హాస్టల్కి వెళ్తాను. అలాంటి స్థితిలో చూడండి, కాళ్ళు కూడా లేవు ఆయనకి సరిగా. అలాంటి వ్యక్తి మీద ఏంటి పగ ఆ స్త్రీకి? ఆమె అఫ్కోర్స్ ఆమె క్రిస్టియన్ కాదు, ఇది క్రిస్టియనా హిందువా అని కాదు, ఎవరైనా సరే మన తల్లిదండ్రులండి. ఇప్పుడు క్రిస్టియన్కి అయితే తల్లిదండ్రుల ప్రేమ వేరే ఉంటుంది, హిందువులకు వేరే ఉంటుంది, ముస్లింలకు వేరే ఉంటుందా? కాదు కదా, అందరి ఒకే ప్రేమ. తల్లి అంటే తల్లి ప్రేమనే, తండ్రి అంటే తండ్రి ప్రేమనే, అది సేమ్ ప్రేమ ఒకేలాగా ఉంటుంది ఏ మతంలో అయినా సరే. ఆ సహోదరి అంత బాధ పెట్టింది అంకుల్ని. నేను వెళ్ళి కొంచెంసేపు మాట్లాడాను. ఇంకా కొంతమంది అట్లా ఉన్నారు. ఒక్కతే ఒక ఆంటీ ఒంటరిగా ఉంటుంది, 2 కొడుకులు, ఎవ్వరు పట్టించుకోరు. ఆమె సిక్ అయితే మేము ఆమెను దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించాం. సో ఇలాగా అమ్మ నాన్నను వదిలేసి తిరుగుతూ ఉన్నారు కొంతమంది కొడుకులు. తండ్రి ఎంత బాధపడుతున్నాడు, అయ్యో మా అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారు నా గురించి, చదువు గురించి కావచ్చు, పెళ్లి గురించి కావచ్చు. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉంటారు,
అరే నీ తల్లిదండ్రులు నీ గురించి ఎంత బాధపడుతున్నారు, అయ్యో నేను చచ్చిపోతే నా కొడుకు ఎట్లాగా, నా కూతురు ఎలాగా, ఒంటరిది అయిపోతుంది, ఒక ఇంటి వాడిని చేయాలి అనే ఆశ ఉంటుంది వాళ్ళకి. వీళ్ళేమో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని నాకు పెళ్ళొద్దని కూర్చుంటారు. అమ్మ నాన్న ఉన్నప్పుడే నువ్వు ఒక లైఫ్లో సెటిల్ కావాలి. కొంతమంది జాబులు చేయరు, జాబ్ చేయరు, ఎంతసేపు పేరెంట్స్ మీద ఆధారపడుతూ ఉంటారు. ఎన్ని రోజులు నీ పేరెంట్స్ నేను చూస్తారు? ప్రియులారా, అమ్మ నాన్న ఉన్నప్పుడే వాళ్ళని మంచిగా చూసుకోండి. మిమ్మల్ని చూసి వాళ్ళు సంతోషించాలి. అంతకు మించి వాళ్ళు ఇంకొకటి కోరుకోవట్లేదు, అంతకు మించిన ధన్యత ఇంకొకటి లేదు. నీ తల్లిదండ్రులని నువ్వు వాళ్ళని ప్రేమించు, వాళ్ళని సంతోషపెట్టు, నీ తల్లిని సంతోషపెట్టు, నీ తండ్రిని సంతోషపెట్టు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, పెళ్ళైన వాళ్ళు, మీకు పిల్లలు ఉన్నవాళ్ళు, ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలు కూడా రేపటి రోజు పెద్దగా అవుతారు. వాళ్ళు ప్రయోజకులు కాకపోతే మీరు ఎంత బాధపడతారు? అలాగే మీ తల్లిదండ్రులు మీ గురించి ఎంత బాధపడుతున్నారు? వృద్ధాప్యం వచ్చే వరకు, వాళ్ళు ఈ లోకం నుండి వెళ్ళే వరకు చివరిసారిగా వాళ్ళ దీవెనలు మీరు తీసుకోవాలి. మమ్మీ డాడీ దీవెనలు మనకు కావాలి, అదే మనకు ఐశ్వర్యం. నీకు వాళ్ళు ఆస్తి ఇవ్వకపోవచ్చు, కోట్ల ఆస్తి ఇవ్వలేదు అనుకోవచ్చు. ఈరోజు నేను ఇలా ఇంత సేవ చేస్తున్నా అంటే అది నా గొప్పతనం కానే కాదండి. చిన్నప్పటి నుంచి కూడా నా తల్లి చేసిన ప్రార్థన, మా డాడీ ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచాడు. వాళ్ళిద్దరూ నన్ను త్యాగం చేసి సేవకు పంపించారు కాబట్టి నేను సేవ చేయగలిగాను. నేను అనుకుంటాను, నేను బయటికి వెళ్ళిన క్షణం నుంచి మా మమ్మీ నా గురించే ఆలోచించి ప్రార్థన చేసి ఉంటుంది. ఎందుకంటే దూరంగా ఉన్నా, నేను సేవలో ఉన్నాను. ప్రతి నిమిషం నా కోసం ప్రార్థన చేసేది అమ్మ. అయితే నేను మినిస్ట్రీలో 2013-14లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి నాకు నా లైఫ్లో. ఆ ప్రాబ్లమ్స్ రావడం వలన నేను అంటే ఒక సంస్థలో నేను సేవ చేస్తూ ఉండేదాన్ని. చాలామందికి క్యాథలిక్స్కి తెలుసు, నేను మొయినాబాద్ క్రీస్తురాజ్ ఫాదర్ దగ్గర నేను సేవ చేశాను. ముత్తంగిలో సేవ చేశాను ఒక 10 years, 10 to 15 years. మొయినాబాద్లో ఒక 5 years. అంటే దాదాపు నేను ఒక 20 years, 15 years నేను అక్కడే స్టే చేసి సేవ చేశాను. ఈ 20 years కూడా నేను మమ్మీ డాడీ వాళ్ళని జస్ట్ ఫోన్లో మాట్లాడడమే, అన్నీ వాళ్ళే చూసుకున్నారు. నా చెల్లి, నా తమ్ముళ్ళు వాళ్ళే చూసుకున్నారు. కానీ నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేసేదాన్ని, నా దేవా, నా కుటుంబం, నేను నీ సేవ చేస్తున్నాను, మా ఇంటిని నువ్వు చూసుకో. సో దేవుని ప్రణాళిక. మరి అమ్మ నాన్న ఎప్పుడు పరలోకానికి వెళ్తారో నాకు తెలియదు కదా, ఆయనకు తెలుసు. కాబట్టి మరి నేను 2014లో ఒక ప్రాబ్లం రావడంతో నేను చాలా బాధపడ్డాను. ఇంకా అక్కడ నేను ఉండలేకపోయాను. ఇంకా నేను దేవుణ్ణి అడిగాను, దేవా నేను ఇప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవా నాతో మాట్లాడు. నేను ఏదైనా ఒక పెద్ద డెసిషన్ తీసుకునే ముందు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాను. 40 days ఫాస్టింగ్ ప్రేయర్ నేను 2 times చేశాను. 2 times చేసి, ఏంటి ప్రభా నాకు చెప్పండి అంటే దేవుడు చెప్పాడు క్లియర్గా, యాకోబుతో చెప్పినట్లుగా, గో బ్యాక్ టు యువర్ ఫాదర్స్ హౌస్, నీ తండ్రి ఇంటికి నీవు వెళ్ళు. యాకోబుతో దేవుడు చెప్తాడు కదా, లాబాను దగ్గర నుంచి నువ్వు తండ్రి ఇంటికి వెళ్ళు అని చెప్తాడు. సో అలా నేను తండ్రి ఇంటికి వెళ్ళాలి అనేసి నేను ప్రార్థన చేసుకొని ఆ రోజు వెళ్ళి ఫాదర్తో మాట్లాడినప్పుడు ఒకటే అనుకున్నా, దేవా నేను వెళ్ళడం నిశ్చితమైతే ఫాదర్ ఏమనొద్దు, వెళ్ళమ్మా అని మంచిగా సమాధానంగా పంపించాలి. లేదు అంటే లేదమ్మా వెళ్ళొద్దు, ఉండాలి అని ఆయన నోట్లోనే నువ్వు మాట్లాడు, ఆయన నోటి ద్వారానే నువ్వు పలుకు అని చెప్పి ప్రే చేసుకుని నేను వెళ్ళినప్పుడు ఆయన కూడా అన్నారు, అమ్మ మరి ఏంటి నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు అంటే, ఇదే నేను మినిస్ట్రీ కంటిన్యూ చేస్తాను. ఓకే గో అనేసి ఆయన ఒప్పుకున్నారు. అంతకుముందు నేను 2-3 times వెళ్ళిపోవడానికి ట్రై చేసినా కూడా ఆయన ఒప్పుకోలేదు. కానీ ఆ రోజు మాత్రం ఒప్పుకున్నారు. ఓకే ఇది దేవుడి చిత్తం అని చెప్పేసి నేను అప్పటికి ఇంటికి రాకముందే దేవుడు నాకు ఈ ఇల్లు ఇచ్చాడండి. ఇది ప్రేయర్ హాలు. ఈ హాల్ ఇదంతా కూడా దేవుడు ఆల్రెడీ కట్టించి అప్పుడు మేము డాడీ కొన్నారు. ఇది ఈ హౌస్ నా కోసం స్పెషల్గా ప్రత్యేకంగా దేవుడు అంటే నేను వచ్చే ముందే దేవుడు నాకు ఇవన్నీ ఏర్పాటు చేశారు.
కానీ వచ్చిన తర్వాత కూడా నేను అన్ని సంవత్సరాలు ఆ సెంటర్లో ఉండి సేవ చేశాను కాబట్టి ఆ అట్మాస్ఫియర్ వేరే, అక్కడ ఆ సహవాసము, ఆ బృందంతో కలిసి తిరగడము ఇవన్నీ అలవాటు అయిపోయింది కదా. ఒకటేసారి నాకు దూరం అయ్యేసరికి తట్టుకోలేకపోయాను, నేను అసలు ఉండలేకపోయాను ఇంట్లో. మళ్ళీ నేను వెళ్ళాలని కూడా మళ్ళీ ట్రై చేశాను, కానీ అది జరగలేదు. సో అది కాలేదు. కానీ మరి దేవుడు నాకు మళ్ళీ ముత్తంగిలో నాకు అవకాశం ఇప్పించి ఫాదర్ బెన్నీ ద్వారా అక్కడ మళ్ళీ నేను రిట్రీట్స్ నడిపించడము, ప్రీచింగ్ చేయడము, అక్కడ ఫాదర్తో కలిసి అనేక గ్రామాలు మళ్ళీ సువార్తకి వెళ్ళడం, మళ్ళీ నేను పర్సనల్గా అనేక ప్లేసెస్కి అలా దేవుడు నాకు ఎన్నో విధాలుగా నాకు సాయం చేశారు. అప్పుడు మమ్మీ డాడీ నాకు చాలా సంతోషం, వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాను. వాళ్ళని చూసుకునేదాన్ని, వాళ్ళకి హెల్ప్ చేసేదాన్ని, ఇంట్లో నన్ను ప్రార్థన చేసి నన్ను సేవకు పంపిస్తూ ఉండేవాళ్ళు. సో ఈ యొక్క 2014 నుంచి 2023 సెప్టెంబర్ వరకు మమ్మీ డాడీ వాళ్ళని నేను చూసుకోగలిగాను. కరోనా టైంలో మమ్మీ డాడీ యూఎస్కి వెళ్ళారు. అప్పుడు నేను ఫ్యామిలీలో నేను ఉండాల్సి వచ్చింది. ఆ టైంలో నేను ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. దేవుడు చూడండి ముందు ప్రణాళిక ఆయనకు తెలుసు. ఆ తర్వాత మరి నాన్నగారు మళ్ళీ సెకండ్ టైం యూఎస్కి వెళ్ళారు పెద్ద తమ్ముడు దగ్గరికి. అప్పుడు కూడా నేను ఉండాలి, చిన్న తమ్ముడు మ్యారేజ్ ఇవన్నీ చూసుకోవాలి. సో ఇంటికి వచ్చిన తర్వాత కూడా దేవుడు ఎంతో ఈ ప్రేయర్ హాల్లో ఎంతో ప్రార్థనలు జరిగాయి. డాడీ నేను కలిసి కొన్ని చోట్లకి, ఆయనకి చాలా ఇష్టం నాతో పాటు సేవ చేయాలని, తిరగాలని. కానీ అమ్మ నడవలేకపోయేవాళ్ళు, అమ్మ దగ్గర ఎవరైనా ఒకరు ఉండాలి కంపల్సరీ. సో అమ్మ కోసమని నాన్నగారు ఎక్కడికి రాలేకుండా అలాగే ఇంట్లో ఉండిపోయారు. అప్పుడప్పుడు మేము బయటికి వెళ్ళేవాళ్ళం, కానీ చాలా బాధపడేవాడు, నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేకపోతున్నాను అని బాధపడేవాళ్ళు. కానీ వీ డోంట్ నో డాడీ టైం అయిపోతుందని తెలియదు. కానీ నాకు ఒక సంతృప్తి ఏంటంటే ఇన్ని ఇయర్స్ నేను ఎందుకంటే సేవలోనే ఎక్కువ ఇయర్స్ అక్కడ ఉన్నాను. మరి నేను అక్కడే ఉన్నట్లయితే నేను నా పేరెంట్స్తో ఉండేదాన్ని కాదు. అంటే దేవుడు ఇంటికి తీసుకొచ్చి నా పేరెంట్స్తో ఉండి వాళ్ళతో కలిసి సేవ చేసే కృపను నాకు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి నేను దేవునికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈ యొక్క సందర్భంలో ప్రియులారా మనం అనుకుంటాం ఎందుకు ఇలా జరిగింది. ప్రవీణ్ గారి గురించి కూడా ఎంతోమంది అనుకొని ఉండొచ్చు, ఎందుకు దేవుడు ఇలా అనుమతించాడు, దేవుడు కాపాడొచ్చు కదా. కొన్నిసార్లు దేవుడు ఓకే చెప్తాడు, అనుమతిస్తాడు. బైబిల్లో ఒక మాట ఉందండి, నాకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. బలిపీఠం కింద ప్రకటన గ్రంథంలో బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు నాదా ఎప్పటి వరకు నీవు న్యాయం తీర్చక ఉంటావు అనేసి వాళ్ళు మొరపెడుతూ ఉంటారు దేవునికి. అప్పుడు దేవుడు చెప్తాడనమాట, ఇంకొంచెం కాలం మీరు వెయిట్ చేయండి, హతసాక్షుల యొక్క సంఖ్య పూర్తి అవ్వాలి. హతసాక్షులు అంటే ఎంతమంది హతసాక్షులు అవ్వాలి, ఎవరు హతసాక్షులు అవ్వాలి అనేది కూడా దేవుడు ముందే నిర్ణయించాడు. ఇంతమంది వీళ్ళు దేవుని కొరకు హతసాక్షులు అవుతారు అంటే అది ఉన్నతమైన మరణం అండి. మామూలుగా మరణించడం వేరే, క్రీస్తు కొరకు కేవలం క్రీస్తుని ప్రకటిస్తున్నారని దాని కొరకు చంపబడడం వేరే. హల్లెలూయా. సో అలా హతసాక్షిగా మారిన వాళ్ళు బైబిల్లో ఎంతోమంది ఉన్నారు. స్టీఫెన్ గారు, యాకోబు గారు, పేతురు, పౌలు గారు, మరి ఇంకా అనేక మంది అలాగా చనిపోయారు. చరిత్రలో కూడా ఎంతోమంది చనిపోయారు కదండి. మన దేశంలో థామస్ గారు మన ఇండియాలోనే హతసాక్షిగా అయ్యారు కదా. మరి ఆయన చిందిన రక్తం ఈ భూమి మీద పడింది. థామస్ గారు ఆయన ప్రార్థన ఈ నేలను తాకింది, ఆయన రక్తం ఈ నేలను తాకింది కాబట్టి ఈ నేలలో క్రైస్తవులు ఉద్భవించారు, క్రైస్తవులు పుట్టుకొచ్చారు. ఈరోజు కోట్ల మంది క్రైస్తవులు వచ్చారంటే ఎంతోమంది బలి అయ్యారు మన దేశంలో. జాన్దీప్ బ్రిట్టో గారు, మరి ఇలాగా ఎంతోమంది, గ్రహం ఆయన పేరు గ్రహం స్టెయిన్ గారు ఉన్నారు కదండి, కార్లో వాళ్ళని కాల్ చేశారు, 2 పిల్లలతో సహా అండి. అది ఎంత ఘోరం అండి. ఒరిస్సాలో తండ్రితో సహా వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. ఫారినర్స్ వాళ్ళు మన దేశంలో సేవ చేయడానికి వచ్చారు. కుష్ఠరోగులకు సేవ చేసేటువంటి ఆ గొప్ప వ్యక్తులని ఒరిస్సా రాష్ట్రంలో తగులుపెట్టేశారు కదా, చిన్న పిల్లలు. అలాంటి దేశం అండి మన దేశం.
మనుషుల్ని తగలబెట్టే దేశం, చంపుతున్న దేశం. మన దేశం గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది? నాకైతే ఏమీ అని అనిపించట్లేదు. ఎందుకంటే మత సామరస్యం లేదు, తారతమ్యాలు, హెచ్చు తగ్గులు ఉన్నాయి, కులాలతో విభజించేశారు, ఒక న్యాయం లేదు. ఒక వ్యక్తి చనిపోతే ఒకళ్ళు వచ్చి మాట్లాడేవాళ్ళు లేరు. ఇంకా ఏం గొప్పతనం చెప్పుకుంటాం? బయట దేశాల్లో వాళ్ళు చూసేవాళ్ళు మన దేశంలో జరుగుతున్న అరాచకాలను చూసి వాళ్ళు ఏమనుకుంటారు? మన దేశం గురించి ఏమని గొప్పతనం చెప్తాం? ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేస్తారు, చిన్న పసికందులను కూడా దుర్మార్గులు వదిలిపెట్టరు. అలాంటి దేశం, అలాంటి మనుషులు, అంటే అందరూ చెడ్డవాళ్ళని నేను అనట్లేదు, కానీ అలాంటి చెడ్డవాళ్ళు మన దేశంలో ఉన్నారు, అలాంటి దుర్మార్గులు మన దేశంలో ఉన్నారు, అలాంటి మతోన్మాదులు మన దేశంలో ఉన్నారు. వాళ్ళందరి వలన దేశానికే చెడ్డ పేరు వస్తుంది. చూడండి, ఒక్కళ్ళు తప్పు చేస్తే అందరికీ వస్తుంది కదండి. ఒక్క క్రైస్తవులు తప్పు చేస్తే క్రైస్తవులు అందరూ ఇలా అంటారు. కానీ మనం అందరినీ అనకూడదు. నేను ఈరోజు అందరినీ అనట్లేదు. ఎంతోమంది హిందూస్ చాలామంది మంచివాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ చాలామంది మంచివాళ్ళు ఉన్నారు, చాలా ప్రేమ కలిగిన నీతి నిజాయితీతో ఉండేవాళ్ళు ఉన్నారు. ఎస్, కానీ అంతకంటే దుర్మార్గులు కూడా ఉన్నారండి. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు నిజంగా చాలా బాధాకరమైన విషయం. ప్రవీణ్ గారు మన మధ్యలో లేరు. ఇంతవరకు ఆయన గళం ఎంతో స్వీట్గా, ఆయన ముఖం కూడా ఎంత చక్కగా ఒక హీరోలాగా ఉన్నాడండి. అంత అందమైన ముఖాన్ని వాళ్ళు పాడు చేయడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయో, వాళ్ళకి ఎలా కాళ్ళు ఎలా వచ్చాయో, అసలు వాళ్ళకి ఆ హృదయం ఎలా వచ్చిందో. మరి దేవుడు ఆ కఠినాత్ములని పట్టించాలి, వాళ్ళు దొరకాలి, వాళ్ళకి శిక్ష పడాలి. ఇంకొక క్రైస్తవుల్ని, సేవకులను ముట్టుకోవాలంటే ఇంకొకళ్ళు భయపడాలి, వాళ్ళు ముందు అడుగు వేయకూడదు. మన దేశంలో ఇలాంటివి ఆగిపోవాలి. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం పిల్లారా. ఓకే, దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వేలాది వందనాలు తండ్రి. ఇంతవరకునైనా మేము విన్నటువంటి కొన్ని మాటలునైనా ప్రభా యేసయ్య, హతసాక్షులుగా సంఖ్య అనేది ఒకటి ఉంది, అందులో పూర్తి అయ్యేయడానికి ప్రభా ఎంతమంది అయితే హతసాక్షులు కావాలో అంతమంది హతసాక్షులు అవుతారు ప్రభా. అవును ప్రభా, నువ్వు చెప్పినది నిజం నాయన. అయా మరి యేసయ్య, ఎందుకు అని మేము ప్రశ్నించడానికి మేము ఏ పాటి వాళ్ళం నాయన? నీ చిత్తం నాయన, నీ ప్రణాళికనైనా. కానీ ప్రభా, నువ్వు మా పక్షంగా యుద్ధం చేయాలి నైనా ప్రభా, న్యాయం జరిగించాలి నైనా ప్రభా. అయ్యా, నువ్వు మా పక్షంగా పోరాడాలి నాయన యేసయ్య. ఇదిగో నేను క్రీస్తు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు అన్నావు దేవా. అయ్యా, నువ్వు మా పక్షంగా ఉండవు. క్రైస్తవులు అంటే అయ్యా వాళ్ళు కేవలం గొర్రెలు కాదు, క్రైస్తవులు సింహాలని మీరు నిరూపించండి నాయన ప్రభా. అయ్యా, మేము కత్తి పట్టలేదు నాయన, కత్తి కంటే పదునైన వాక్యం పట్టుకున్నాం తండ్రి. ఈ వాక్యము నాయన వాళ్ళందరి హృదయాలలో దూసుకొని వెళ్ళాలి నాయన. ఆ కిరాతకులు మారాలంటే మార్చండి నాయన, లేదంటే వాళ్ళని శిక్షించండి, వాళ్ళకి తగిన శాస్తి చేయండి, వాళ్ళకి భయం పుట్టించండి. ఇంకా క్రైస్తవులని కానీ, క్రైస్తవ సంఘాల మీద కానీ, సేవకుల మీద కానీ ఏ మాత్రం కూడా చెయ్యి వేయడానికి వీలు లేకుండా నాయన ప్రభా, అందరికీ భయము దయచేయండి నాయన. అలాంటి దుండగుల నోర్లు మూయించండి నాయన, అలాంటి ఛానల్స్ మూసివేయండి నాయన ప్రభా. మత కలహోలాలు, మత కల్లాలాలు నాయన సృష్టిస్తున్న వాళ్ళ ఛానల్స్ మూసి వేయబడను గాక నాయన ప్రభా, వాళ్ళ నోర్లు మూత వేయబడను గాక నాయన యేసయ్య. వారు అయా బంధించబడుదురు గాక నాయన, వారు చెరసాలలోకి వెళ్ళుదురు గాక నాయన. ఎవరైతే ఇలాంటి మత కలహాలు సృష్టిస్తున్నారో తండ్రి, వాళ్ళందరినీ నువ్వు పనిష్ చేయి నాయన, వాళ్ళని మీ చేతికి అప్పగిస్తున్నాం నాయన. న్యాయం తీర్చండి నాయన ప్రభా యేసయ్య. అయ్యా తండ్రి, ప్రవీణ్ గారి నాయన సతీమణి నాయన సహోదరిని మీకు సమర్పిస్తున్నాను. ఆ బిడ్డను బలపరచండి, ఓదార్చండి నాయన, శక్తినియండి నాయన. అయ్యా, ఎంతగా ఓదార్చినా మనుషుల ఓదార్పు వ్యర్థం నాయన, నీవు ఆ బిడ్డకు బలం ఇవ్వాలి నాయన. అమెరికా నుండి నాయన 24 గంటలు ప్రయాణం చేసి వచ్చారు తండ్రి. ఈ ఎండల్లో ప్రభా, ఇక్కడ ఈ మండుట ఎండల్లో నాయన ఈ యొక్క మానసిక క్షోభ తండ్రి. అయ్యా, ఎంత బాధ నాయన, ఎంత బాధ తండ్రి యేసయ్య. ఆ బాధను ఎవ్వరు తీర్చలేరు నాయన, సాయించినైనా పిల్లలకి నైనా, పెద్ద పాప చిన్న పాప ఇద్దరికి కూడా డాడీ లేని బిడ్డలుగా అయిపోయారు నాయన. వాళ్ళకి నీవే డాడీగా ఉండు నాయన. అయ్యా, నీవే తండ్రిగా ఉండు నాయన, వాళ్ళకి కాపాడు నాయన. వాళ్ళ మినిస్ట్రీని దీవించండి నాయన. అయ్యా, వాళ్ళ ద్వారా ఏమేమి జరగాలో మీరు జరిగించండి నాయన. అయ్యా, వాళ్ళు ఎవరినైతే పెంచుతున్నారో వాళ్ళందరినీ కూడా దీవించండి. వాళ్ళ కంపెనీస్ని, వాళ్ళ బిజినెస్ని, వాళ్ళ పరిచర్యలు అన్నీ ఆశీర్వదించండి నాయన. తల్లి గారిని ప్రభావ మీకు సమర్పిస్తున్నాను. అమ్మగారు ఏ పరిస్థితిలో ఉన్నారో నాయన, ఎంత
కృంగిపోయి ఉండొచ్చు నైనా తల్లినైనా, తల్లి హృదయాన్ని మీరు ఓదార్చండి నైనా ప్రభా. దైవజనులందరినీ ఓదార్చండి నైనా ప్రభా. మా క్రైస్తవ లోకం ఎంతో గాయపడి ఉంది నైనా ప్రభా. అయా దిక్కులేని వాళ్ళం కాదు నైనా, మేము అనాథలము కాదు నైనా, నువ్వు మాతో ఉన్నావు కదా ప్రభా. అయా నువ్వు మా పక్షంగా ఉండు నైనా యేసయ్యా. నీకు స్తోత్రం తండ్రి యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవానైనా ఈ సమాజాన్ని బాగు చేయండి నైనా, మా దేశాన్ని బాగు చేయండి నైనా, మా దేశాన్ని రక్షించండి నైనా ప్రభా. మా దేశంలో జరుగుతున్న ఈ అన్నిటినీ అడ్డగించండి, ఆపండి నైనా ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ ప్రభా ఈ లైవ్లో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.